అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హనంకొండ. ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడదాం. యూజువల్గా చిన్నపిల్లలకి రెగ్యులర్గా అందరం పుట్టిన పిల్లలకి టీకాలు అందరూ వేయిస్తారు తల్లిదండ్రులు. కానీ పెద్దవాళ్లకు అడల్ట్స్ కూడా టీకాలు అవసరం అనేది చాలా మందికి తెలియదు. పెద్దవాళ్ళకు వ్యాక్సిన్ అంటే అదేంటిది, పెద్దవాళ్ళకి ఎందుకు, ఓన్లీ చిన్నపిల్లలకు కదా అని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బట్ చిన్నపిల్లలకు పుట్టిన పిల్లలకు టీకాలు ఎట్లా ఇస్తారో పిల్లల డాక్టరు, పెద్దవాళ్ళకు కూడా కొన్ని రకాల టీకాలు తీసుకోవడం చాలా కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవడానికి కంపల్సరీ పెద్దవాళ్ళు కూడా వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాలి. సో ఈరోజు మనం ఈ పెద్దవాళ్ళు అడల్ట్స్ ఏ రకమైన టీకాలు తీసుకుంటే కొన్ని రకాల మేజర్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనకు ప్రాబ్లం రాకుండా ఆ వ్యాక్సిన్స్ ప్రొటెక్షన్ ఇస్తాయో చూద్దాం. సో మరి పెద్దవాళ్ళు ఎందుకు వ్యాక్సిన్స్ తీసుకోవాలి, కొన్ని వ్యాక్సిన్స్ ఎందుకు తీసుకోవాలంటే ఎందుకంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక చాలా వరకు అడ్మిషన్కి దారి తీస్తుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కానీ ఏజ్డ్ వాళ్ళు. సో అలా అడ్మిట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్స్ ద్వారా అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు వెంటిలేటర్ మీద వెళ్ళాల్సిన అవసరం పడుతుంది ఆ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వకపోతే. కొందరు డెత్ వరకు కూడా వెళ్తారు. సో ఇలా ఇన్ఫెక్షన్స్ తీవ్రత ఎక్కువ అయ్యి అడ్మిట్ అయ్యే స్టేజ్కి వెళ్ళినా కూడా వెంటిలేటర్ మీద వెళ్ళకుండా కొన్నిసార్లు డెత్ కు దాడి తీయకుండా ఉండడానికి మనం ఈ వ్యాక్సిన్స్ అనేది కొన్ని రకాల వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మనకు ఈ సివియర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, కాంప్లికేషన్ రాకుండా అవి మనకు ప్రొటెక్షన్ ఇస్తాయి. కాబట్టి పెద్దవాళ్ళు కూడా కొన్ని రకాల వ్యాక్సిన్స్ తీసుకోవడం కంపల్సరీ. మనకు 9 to 10 వ్యాక్సిన్స్ ఉన్నాయండి. మనం చాలా వరకు ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వ్యాక్సిన్ నేను చెప్పేది ఫ్లూ వ్యాక్సిన్, దాన్నే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటాం. ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలి. ముఖ్యంగా అబోవ్ 6 years నుంచి ఎవరైనా తీసుకోవచ్చు, అబోవ్ 6 ఏళ్ల పై నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. సో ఇది జస్ట్ 0.5 ml ఇంజెక్షన్. ఇది మనకు రైట్ సైడ్ డెల్టాయిడ్ ఏరియా కానీ లెఫ్ట్ డెల్టాయిడ్ ఏరియా కానీ వ్యాక్సిన్ ఇస్తారు డాక్టర్లు, ముఖ్యంగా చెస్ట్ ఫిజిషియన్స్ మేమే ఇస్తాము. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ దేని కొరకు అంటే మనకు ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇన్ఫ్లుయెన్జా వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది మనకు సీజనల్ గా వచ్చే వైరస్ కామన్ అన్నట్టు. జలుబు రావడానికి, దగ్గు రావడానికి, ఊపిరితిత్తుల వైరల్ ఇన్ఫెక్షన్ రావడానికి ఈ ఫ్లూ వైరస్ ద్వారానే కామన్ గా మనకు జలుబు, తుమ్ములు, దగ్గు ఇవన్నీ వస్తుంటాయి. కొన్నిసార్లు ఎవరైతే వీక్ ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో వాళ్ళకు ఈ ఫ్లూ వైరస్ ద్వారా వాళ్ళకు న్యూమోనియాకి దాడి తీస్తుంది. ఆ న్యూమోనియా నుంచి వాళ్ళకు అడ్మిషన్ అయ్యి సివియర్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లోకి దాడి తీస్తుంది. కాబట్టి మనకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ లభించడానికి ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది సంవత్సరానికి ఒకసారి సింగిల్ డోస్ తీసుకుంటే ఆ ఇయర్ అంతా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అయితే ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది మారుతుంటుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ముఖ్యంగా ఈ జూన్, జూలై ఆర్ ఆగస్ట్ మంత్ సీజన్ మొదలయ్యే ముందు తీసుకుంటే అది మాక్సిమం ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి అబోవ్ 6 years నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా రిస్క్ గ్రూప్ వాళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది. లైక్ షుగర్ పేషెంట్స్ అండ్ క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు తీసుకోవడం మాత్రం కంపల్సరీ. సో ఇంట్లో మీరు ఏమైనా ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కానీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అడ్వైజ్ చేయండి. లేదంటే ఆల్రెడీ చాలా క్రానిక్ గా ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్ కి, అలాగే గుండె జబ్బులతో ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోమని అడ్వైజ్ చేయాలి. దీని కాస్ట్ అరౌండ్ 2000 ఉంటుందండి. ఇయర్లీ వన్స్ తీసుకుంటే మనకి ఈ వైరస్ నుంచి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడు. నెంబర్ 2 వ్యాక్సిన్ ఏంటంటే నిమ్మోకోకల్ వ్యాక్సిన్. ఈ నిమ్మోకోకల్ వ్యాక్సిన్ అనేది నిమ్మోకోకస్ అనే బ్యాక్టీరియా నుంచి వచ్చే న్యూమోనియా నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. చాలా వరకు బ్యాక్టీరియాలలో మనకు మేజర్గా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేది ఈ న్యూమోకోకస్, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా ఆర్ నిమ్మోకోకల్ బ్యాక్టీరియా నుంచి మనకు మేజర్గా న్యూమోనియా వస్తుంటుంది. సో ఈ బ్యాక్టీరియల్ న్యూమోనియా నుంచి ప్రొటెక్షన్ కొరకు మనం ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది ముఖ్యంగా అబోవ్ 50 years వాళ్ళు ఏజ్ పరంగా చూస్తే అబోవ్ 50 years పై నుంచి వాళ్ళందరూ తీసుకోవడం వల్ల ప్రొటెక్షన్ చాలా వరకు లభిస్తుంది. ఎందుకంటే ఏజ్ పెరుగుతుంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. సో దాని ద్వారా న్యూమోనియా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్టీరియల్ న్యూమోనియా. కాబట్టి అబోవ్ 15 years వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. అది కాకుండా యూజువల్గా అయితే అబోవ్ 18 years అబోవ్ నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. బట్ అబోవ్ 50 వాళ్ళు అయితే కంపల్సరీ తీసుకోవడం ముఖ్యం. దాంతోపాటు క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలి. లైక్ షుగర్ పేషెంట్స్కి, కిడ్నీ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు, డయాలసిస్ పేషెంట్స్, లేదంటే ఆల్కహాలిక్ పేషెంట్స్, క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి, సో వీళ్ళందరూ హెచ్ఐవి పేషెంట్స్, వీళ్ళందరికీ ఈ నిమ్మోకోకల్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ. సో ఇది మనకు 2 విధాలుగా ఉంటుందండి నిమ్మోకోకల్ వ్యాక్సిన్. ఒకటి PCV13 వ్యాక్సిన్ ఫస్ట్ తీసుకోవాలి. అది సింగిల్ డోస్ వ్యాక్సిన్. అది తీసుకున్నాక 1 year తర్వాత PPSV23 అంటాం, అంటే పాలిసాకరైడ్ వ్యాక్సిన్ 23. సో ఫస్ట్
PCV 13 తీసుకోవాలి. 1 year గ్యాప్ తర్వాత PPSV 23 తీసుకుంటాం. బట్ అనదర్ 2-3 monthsలో మనకు ఈ రెండింటి బదులు ఒక సింగిల్ డోస్ ఓన్లీ PCV 20 వ్యాక్సిన్ అనేది వస్తుంది లేటెస్ట్గా. అది కనుక వస్తే అది ఒకటే తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా 0.5 ml ఉంటుంది. మనకు ఐదర్ రైట్ డెల్టాయిడ్ కానీ లెఫ్ట్ డెల్టాయిడ్ కానీ తీసుకుంటే సరిపోతుంది. సో ఇది న్యూమోకోకల్ వ్యాక్సిన్. నెక్స్ట్ కమింగ్ మెనింగోకోకల్ వ్యాక్సిన్. ఈ మెనింగోకోకల్ వ్యాక్సిన్ అనేది యూజువల్గా అందరికి అవసరం ఉండదు. ఓన్లీ హై రిస్క్ అడల్ట్స్ పెద్దవాళ్ళకి అవసరం. ముఖ్యంగా స్ప్లీన్ సర్జరీ అయిపోయిన వాళ్ళకు, లేదంటే ముఖ్యంగా మిలిటరీ పర్సనల్ వాళ్ళకు కూడా ఈ మెనింగోకోకల్ వ్యాక్సిన్ అనేది అవసరము. అలాగే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళకు అవసరము. అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే వీక్ ఇమ్యూనిటీ పవర్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ మెనింగోకోకల్ వ్యాక్సిన్ అవసరం. ప్రతి పెద్దవాళ్ళందరికీ అవసరం లేదు, హై రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళకు. ఇది 2 weeks అంటే ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళు మాత్రం 2 weeks బిఫోర్ ఈ మెనింగోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ మెనింగోకోకల్ వ్యాక్సిన్ ఏంటంటే మనకు ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్ అన్నట్టు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ మెనింగోకోకల్ వ్యాక్సిన్. సో ఇది కూడా సింగిల్ డోస్ వ్యాక్సిన్ అండి. 0.5 ml ఉంటుంది అంతే. యూజువల్గా కాంజుగేట్ వ్యాక్సిన్ ప్రిఫర్ చేస్తారు పాలిసాకరైడ్ వ్యాక్సిన్ కంటే. IM సేమ్ మనకు డెల్టాయిడ్ ఏరియాలు ఇస్తారు ఈ వ్యాక్సిన్, అది మెనింగోకోకల్. నెక్స్ట్ Tdap వ్యాక్సిన్. ఈ Tdap అనేది చాలా వరకు చిన్నపిల్లల్లో ఇవ్వడం వినే ఉంటారు. అదే వ్యాక్సిన్ మన పెద్దవాళ్ళకి ఇవ్వడం. Tdap అంటే T అంటే టెటనస్, D అంటే డిఫ్తీరియా, AP అంటే ఏసిల్యులర్ పర్చుసిస్. దీన్నే తెలుగులో చూస్తాను టెటనస్ అంటే ధనుర్వాతం రాకుండా చేసే వ్యాక్సిన్. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్. పర్చుసిస్ అంటే కోరింత దగ్గు రాకుండా. ట్రిపుల్ కాంబినేషన్ అంటూ Tdap అంటే ఈ 3 జబ్బులకు ఉపయోగపడే వ్యాక్సిన్. టెటనస్, ధనుర్వాతం, డిఫ్తీరియా అండ్ పర్చుసిస్ అంటే కోరింత దగ్గు రాకుండా చేసే వ్యాక్సిన్. సో ఈ Tdap వ్యాక్సిన్ యూజువల్గా మనం చిన్నప్పుడు తీసుకొని ఉంటాం. బట్ పెద్దవాళ్ళు కూడా ఇది ఎవరైతే చిన్నప్పుడు తీసుకోలేదో వాళ్ళు 18 years తర్వాత ఒక డోస్ తీసుకోవాలి. దాని తర్వాత ఎవ్రీ 10 years మళ్ళీ బూస్టర్ డోస్ తీసుకోవాలి. సో ఎవరైతే చిన్నప్పుడు తీసుకోలేదో వాళ్ళు 18 years తర్వాత వచ్చిన తర్వాత ఒక డోస్ తీసుకోవడం కంపల్సరీ. ఆ తర్వాత ఎవ్రీ 10 years బూస్టర్ డోస్ తీసుకోవాలి. ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్స్ కూడా తీసుకోవడం ఈ Tdap వ్యాక్సిన్ అనేది ఉపయోగము. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇస్తూ ఉంటారు ఈ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ కొరకు. అండ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ Tdap వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఉపయోగం. ఎందుకంటే కొన్ని కంట్రీస్లలో ఈ కోరింత దగ్గు కాజ్ చేసే పెర్చుసిస్ ఇన్ఫెక్షన్ కామన్ ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. సో యూజువల్గా ఈ Tdap వ్యాక్సిన్ అనేది సింగిల్ డోస్ అండి. Tdap కానీ TD కానీ ఉంటుంది. చిన్నప్పుడు తీసుకోకపోతే ఒక డోస్ Tdap తీసుకొని ఆ తర్వాత ఎవ్రీ 10 years అనేది ఈ బూస్టర్ డోస్ తీసుకోవాలి. Tdap కానీ TD వ్యాక్సిన్ కానీ. కొందరికి ఎప్పుడన్నా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో కానీ ఏదైనా మేజర్ ఇంజురీస్ అయ్యి మనకు డర్టీ వూండ్స్ ఫామ్ అయితే కనుక ఆ టైంలో ఒకవేళ వాళ్ళు టెటనస్ TT ఇంజెక్షన్ కానీ ఒక 10 years ముందు తీసుకుంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఈ ఇంజురీ అయినప్పుడు ఈ బూస్టర్ డోసు Tdap కానీ TD తీసుకొని ఆ తర్వాత దాంతోపాటు అవసరమైతే ఈ టెటనస్ ఇమ్యూనోగ్లోబిన్ కూడా తీసుకోవాలి. సో ఇది 0.5 ml ఉంటుంది ఈ ఇంజెక్షన్. Tdap అనే ఇంజెక్షన్ మనకు IM డెల్టాయిడ్ ఏరియాలోనే ఇస్తారు. అది Tdap వ్యాక్సిన్. నెక్స్ట్ కమింగ్ HPV వ్యాక్సిన్. చాలామంది HPV వ్యాక్సిన్ గురించి కూడా వినే ఉంటారు. ముఖ్యంగా ఇది ఏంటంటే కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా ఆడవాళ్ళకు ఇచ్చే వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అంటాం. ఈ HPV వ్యాక్సిన్ అనేది అడల్ట్స్ ముఖ్యంగా అప్ టు 45 years ఏజ్ వరకు ఫీమేల్స్కి ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మేల్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇనిషియల్గా ఓన్లీ గర్ల్స్కే అడ్వైజ్ చేశారు. బట్ ఇదే HPV వ్యాక్సిన్ ఈవెన్ మగవాళ్ళకు కూడా కంపల్సరీ తీసుకోమని అడ్వైజ్ చేస్తున్నారు. యూజువల్గా 15 years నుంచి 45 ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్న వాళ్ళకు అడ్వైజ్ చేస్తారు. సో ఈ HPV వ్యాక్సిన్ అనేది మనకు చాలా వరకు క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆడవాళ్ళకైతే వెజినల్ క్యాన్సర్ రాకుండా, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, మగవాళ్ళకైతే ఆర్ బోత్ మేల్ ఫీమేల్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కొన్ని రాకుండా, పినైల్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ HPV వ్యాక్సిన్. ప్రతి ఒక్కరికి అవసరం లేదు. బట్ ఎవరైతే రిస్క్ గ్రూప్లు ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ తీసుకోవాలి ఈ HPV వ్యాక్సిన్ అనేది. సో అప్ టు 45 years 15 years ఏజ్ నుంచి 45 years ఏజ్ ఉన్న మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళు ఇది తీసుకోవడం వల్ల ఈ కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో 2 doses తీసుకోవాలండి HPV వ్యాక్సిన్. ఒకటి ఫస్ట్ డోస్ తీసుకున్నాక 6 months గ్యాప్ తర్వాత రెండో డోస్ ఇస్తారు. ఇది మనకు HPV వ్యాక్సిన్ అనేది 9 to 14 years మధ్యలో ఉన్న వాళ్ళకైతేనేమో 2 doses ఇస్తారు. ఫస్ట్ డోస్ తర్వాత సెకండ్ డోస్ 6 months గ్యాప్ తర్వాత. బట్ 15 years నుంచి 45 years మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం 3 doses పడాలి. ఫస్ట్ డోస్ ఇచ్చినాక 2 months తర్వాత రెండోది ఇస్తారు. మళ్ళీ 6 months అప్పుడు మూడో డోస్ ఇస్తారు. 0.5 ml ఇంజెక్షన్ లాగా అవైలబుల్ ఉంటుంది. సేమ్ IM ఇంట్రామస్కులర్ ఇస్తారు డెల్టాయిడ్ ఏరియాలో.
అది హెచ్పివి వ్యాక్సిన్. ఇది చాలా వరకు చెప్పిన కదా క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్షన్ ఇది హెచ్పివి వ్యాక్సిన్ అనేది. సో నెక్స్ట్ కమింగ్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్. చాలా మంది చికెన్ పాక్స్ ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్లో చాలా మందికి వచ్చే ఉంటుంది. సో ఈ చికెన్ పాక్స్ కూడా రాకుండా ఉండడానికి మనకు చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటుంది. దాన్నే మనం వారిసెల్లా వ్యాక్సిన్ అంటాం. సో ఇది ముఖ్యంగా ఆల్రెడీ చికెన్ పాక్స్ వచ్చి ఉంటే మనకు వ్యాక్సిన్ అనేది అవసరం ఉండదు. బట్ చికెన్ పాక్స్ రాని వాళ్ళైతే ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అది మనకు సబ్కుటేనియస్ ఇస్తారు, చర్మం కింద వ్యాక్సిన్ 2 డోసెస్ లాగా ఇస్తారు. ఇంతకుముందు ఇన్ఫెక్షన్ వచ్చి రాకుండా ఉన్న వాళ్ళు ఈ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే అబోవ్ 18 years వాళ్ళు ఇది తీసుకోవాలండి. ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్స్ తీసుకోవడం చాలా వరకు ఇది ఇంపార్టెంట్. అలాగే క్రౌడెడ్ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా ఈ చికెన్ పాక్స్ తీసుకోవడం అనేది ఉపయోగం. దాంతోపాటు ముఖ్యంగా వల్నరబుల్ పాపులేషన్ లైక్ అంటే ఇమ్యూనిటీ పవర్ వీక్ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏజ్డ్ వాళ్ళు, లేదంటే చిన్నపిల్లలు చూసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఈ చికెన్ పాక్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. ఇది 2 doses తీసుకోవాలండి. 0.5 ml డోస్ ఉంటుంది. ఒక 4 weeks to 8 weeks గ్యాప్లో ఈ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ 2 doses తీసుకోవాలి. చర్మం కింద ఇస్తారు ఈ వ్యాక్సిన్ అనేది. అది చికెన్ పాక్స్ వ్యాక్సిన్. మనకు చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్, వైరస్ ఇన్ఫెక్షన్, దాన్నే వైరసల్ ఇన్ఫెక్షన్ రాకుండా చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్. దాన్ని షింగిల్స్ వ్యాక్సిన్ అంటాం. ఇది అందరికి అవసరం లేదు, అబోవ్ 50 years వాళ్ళకు రికమెండ్ చేస్తున్నారు. దీని కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది, 10,000 వరకు ఉంటుంది ఈ సింగిల్స్ వ్యాక్సిన్ అనేది. ఇది యూజువల్గా 2 dosesలో ఇస్తారండి. ఫస్ట్ డోసు ఇచ్చినాక ఒక 2 to 6 months గ్యాప్ తర్వాత 2వ డోస్ ఇస్తారు. 2 doses తీసుకుంటే చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ షింగిల్స్ అనేది ఇది కూడా ఒక రకమైన వైరస్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. సో చాలామందికి ఈ రిప్స్ ఏరియాలో వాళ్ళకు చిన్న చిన్న ర్యాష్, పెయిన్ఫుల్ ర్యాష్ వస్తుంటుంది. వాళ్ళకు విపరీతం పెయిన్ ఉంటుంది రిప్స్ ఏరియాలో. సో ఆ బ్లిస్టర్స్ లాగా వస్తుంది. దాన్నే షింగిల్స్ డిసీజ్ అంటాం, లేదంటే హెర్పిస్ జోస్టర్ అంటాం. ఒకటే వన్ సైడే వస్తుంది. సో దాన్ని షింగిల్స్ డిసీజ్ అంటాం. సో అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి షింగిల్స్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో వ్యాక్సిన్ చూస్తానికి హెపటైటిస్ ఏ. ఈ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది చాలామంది హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటారు, కానీ హెపటైటిస్ ఏ తీసుకోరు. అయితే హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కూడా మనకు అవైలబుల్ ఉంది. అయితే ఇంతకుముందు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ రాని వాళ్ళు ఇది తీసుకోవాలండి. ముఖ్యంగా ఎవరైతే హై రిస్క్ ఏరియాకి ట్రావెలింగ్ చేస్తారో అలాంటి వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఎవరైతే ఆల్రెడీ క్రానిక్ లివర్ డిసీజ్, లివర్ జబ్బులు ఉన్న వాళ్ళు తీసుకోవాలి. అలాగే ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఆల్కహాల్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వాళ్ళు తీసుకోవాలి. అలాగే ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి వెళ్తున్నారో వాళ్ళు కూడా హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. అలాగే హెల్త్ కేర్ వర్కర్స్ పేషెంట్స్తో డీల్ చేస్తారో వాళ్ళు కూడా హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది ఏంటంటే ఎవరైతే ముఖ్యంగా ఫుడ్ అండ్ వాటర్ బిజినెస్ చేస్తారో, అలాంటి ఏరియాలో వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళు కూడా కంపల్సరీ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో ఇది 0.5 ml డోస్ లాగా అవైలబుల్ అవుతుంది హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది. సేమ్ ఇంట్రామస్కులర్ డెల్టా ఏరియాలో ఇస్తారు. 2 doses ఉంటుందండి. ఒకటి ఫస్ట్ డోస్ తీసుకున్నాక 6 months గ్యాప్ తర్వాత మనం 2వ డోసు ఇస్తారు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది. అది హెపటైటిస్ ఏ. నెక్స్ట్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. చాలా మందికి తెలుసు ఆల్రెడీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది. సో ఎవరైతే చిన్నప్పుడు తీసుకోలేదో వాళ్ళు కంపల్సరీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ మళ్ళీ కంపల్సరీ తీసుకోవాలండి పెద్దవాళ్ళు. సో ముఖ్యంగా హెల్త్ కేర్ పర్సనల్స్ అందరూ, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళందరూ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం కంపల్సరీ. అలాగే క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవాలి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది. అలాగే కొన్ని రకాల క్రానిక్ డిసీజెస్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. లైక్ క్రానిక్ లివర్ డిసీజ్ కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, గుండె జబ్బులు ఇబ్బంది పడేవాళ్ళు, ఊపిరితిత్తుల జబ్బులతో ఇబ్బంది పడేవాళ్ళు, హెచ్ఐవి పేషెంట్స్, వీళ్ళందరూ కంపల్సరీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. అలాగే డయాలసిస్ పేషెంట్స్ కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా వరకు వాళ్ళకి ప్రొటెక్షన్ లభిస్తుంది. సో అలాగే ఎవరైతే ఆల్రెడీ ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మిగతా హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్ అందరూ కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో ఇది 1 ml లాగా అవైలబుల్ ఉంటుంది ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది. మనకు డెల్టా ఏరియాలు ఇస్తారు ఇంట్రామస్కులర్. సో టోటల్ 3 doses తీసుకోవాలి హెపటైటిస్ బి అనేది. ఒకటి ఫస్ట్ డోస్ ఇచ్చినాక సెకండ్ డోస్ 1 month తర్వాత ఇస్తారు. మళ్ళీ 3వ డోసు 6 months గ్యాప్ తర్వాత ఇస్తారు. సో మళ్ళీ రీవ్యాక్సినేషన్ ఒకసారి తీసుకున్నాక మళ్ళీ ఎవ్రీ 5 years తర్వాత రిపీట్ చేయడం కంపల్సరీ ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్. ముఖ్యంగా ఎవరికి 5 years తర్వాత రిపీట్ చేయాలి వ్యాక్సిన్ అంటే క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ, లైక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్కి, హెల్త్ కేర్ పర్సన్స్ అందరికీ, ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్, వీళ్ళందరూ ఒక 5 years తర్వాత మళ్ళీ రిపీట్ డోసెస్ తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ చేస్తుంది హెపటైటిస్ బి. నెక్స్ట్ MMR వ్యాక్సిన్. ఈ MMR వ్యాక్సిన్ అనేది చిన్నప్పుడు పిల్లలందరికీ ఇస్తారు. అలాగే పెద్దవాళ్ళకు కూడా కొంతమందికి తీసుకోవడం చాలా ముఖ్యం. సో ఇది 2 doses లాగా ఇస్తారండి. సబ్కుటేనియస్ చర్మం కింద 4 weeks గ్యాప్తో ఇస్తారు 2 doses. 0.5 ml ఉంటుంది ఈ MMR వ్యాక్సిన్. దీన్నే మనం తట్టు, గవద బిళ్ళలు, రుబెల్లా టీకా అంటాం. సో ఇది ఎవరికంటే ముఖ్యంగా చిన్నప్పుడు MMR వ్యాక్సిన్ ఎవరైతే తీసుకోలేదో అలాంటి వాళ్ళు పెద్ద ఏజ్ 18 years తర్వాత కంపల్సరీ MMR వ్యాక్సిన్ తీసుకోవాలి.
అలాగే హెల్త్ కేర్ సెటప్లో వర్క్ చేసే అందరూ ఎంప్లాయీస్ తీసుకోవడం ఉపయోగం. అలాగే ఇంటర్నేషనల్గా ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో ఏజ్ పరంగా చూస్తే కనుక 19 years to 59 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అది ఎంఎంఆర్ వ్యాక్సిన్. ఇది కాకుండా టైఫాయిడ్ వ్యాక్సిన్ చాలామందికి ఫుడ్ అండ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ వల్ల టైఫాయిడ్ జ్వరం రావడం కామన్. సో టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది మనకు అందుబాటులో ఉంది, పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్లో చూస్తే కనుక టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉందండి, అది బెస్ట్ అన్నట్టు ఉన్న వాటిల్లో. సో ఇది అప్ టు 45 years ఏజ్ వాళ్ళు, బిలో 45 వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు పెద్దవాళ్ళు. సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఒకసారి తీసుకుంటే చాలు, 0.5 ml ఉంటుంది. మనకు డెల్టాడ్ ఏరియాలో ఇస్తారు, ఐఎం ఇంట్రామస్కులర్ అన్నట్టు. సింగిల్ డోస్ ఈజ్ ఎనఫ్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కోవిడ్ వ్యాక్సిన్. చాలామంది ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఉంటారు, బట్ బూస్టర్ డోస్ తీసుకోవడం చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే స్టిల్ కోవిడ్ చాలామందికి పాజిటివ్స్ వస్తున్నాయి కాబట్టి బూస్టర్ డోసెస్ తీసుకోవడం, ఎస్పెషల్లీ ఎబో 18 years వాళ్ళు, ముఖ్యంగా హై రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ చేస్తుంది. లైక్ హెల్త్ కేర్ వర్కర్సు, ఇలాంటి ఏజ్ అబో 65 ఉన్న పెద్దవాళ్ళందరూ ఈ కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ప్రొటెక్షన్. సో నేను చెప్పిన 9 to 10 వ్యాక్సిన్స్ వీలైనంత వరకు ఎన్ని వీలైతే అన్ని తీసుకోండి. పెద్దవాళ్ళు తీసుకోవడం వల్ల మనకి సీరియస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.